ఇక ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. కీలక అంశాలపై చర్చిస్తుంది మంత్రివర్గం. ఇక పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది కేబినెట్. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. విశాఖలో కాగ్నిజెంట్ కు 22.19 ఎకరాల భూమి కేటాయింపుపై చర్చ జరుగుతూ ఉంది. అలాగే మరోవైపు ఎకరా 95 పైసలకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది కేబినెట్. 1582.98 కోట్ల పెట్టుబడితో 8,000 మందికి ఉపాధి కల్పించబోతుంది ఏపీ ప్రభుత్వం. కాగ్నిజెంట్ 49వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలను ఆమోదించబోతుంది మంత్రివర్గం. మరోవైపు అమరావతి పరిపాలన భవన నిర్మాణాలకు టెండర్లు దక్కించుకున్న సంస్థలకు ఆమోదం తెలపబోతుంది. పట్టణ ప్రాంతాల్లో కొత్తగా మరో 7 అన్నా క్యాంటీన్లను కూడా ఏర్పాటుకు ఆమోదం తెలిపే ఛాన్స్ కనిపిస్తుంది. మరోవైపు ఏపీ భవన నిర్మాణ చట్టంలో పలు నిబంధనల సవరణలకు కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. కేబినెట్ రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. విశాఖలో కాగ్నిజెంట్ కు 22.19 ఎకరాల భూమి కేటాయింపుపై చర్చ జరగబోతుంది. అలాగే ఎకరా 99 పైసలకు కేటాయించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపబోతుంది.